అందరికీ జేబీ వెల్కమ్ టు దండోర మీడియా. నేను మీ జయన్న మాది. కట్ కాపీ పేస్ట్ ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా ఫాలో అవుతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ అయిందని సిజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఒక నెల రోజుల పాటు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా విద్యార్థులు, రైతులు వీళ్ళందరూ కలిసి పోరాటం చేస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అది వారు సాధించినటువంటి విజయం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారంగా చేసుకుని వారు పోరాటం చేశారు. మరి ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి అంటారు. ఎందుకు రాజీనామా చేయాలి అంటే, ఒక సంవత్సరం కిందట డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగింది, అందులో అక్రమాలు జరిగినాయి, డిఎస్సి పేపర్ లీకేజ్ అయింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. ఒక సంవత్సరంన్నర తర్వాత సిజేపీ పార్టీ ఢిల్లీలో పోరాటం చేస్తే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినంత వరకు వీళ్ళకు ఈ పేపర్ లీకేజ్ అయిందన్న సంగతి తెలియదా? డిఎస్సిలో అక్రమాలు జరిగినామన్న సంగతి 1.5 సంవత్సరం తర్వాత తెలుస్తున్నాయా? సరే, డిఎస్సి లీకేజ్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. డిఎస్సిలో ఎవరికైతే మాకు ఉద్యోగం రాలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సంప్రదించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థుల యొక్క ర్యాంకు, ఆ అభ్యర్థుల యొక్క రిజర్వేషను, ఆ అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా మొత్తాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వము అధికారుల ద్వారా వాళ్ళ యొక్క డౌట్లన్నీ క్లారిటీగా స్పష్టంగా క్లియర్ చేశారు. ప్లస్ ఎవరైతే అభ్యర్థులు మాకు ఉద్యోగం రాలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళినారో వాళ్ళ యొక్క మెరిట్ ఎంత, రిజర్వేషన్ ఎంత, ఏ ర్యాంకులో వచ్చింది, ఎందుకు వారికి జాబ్ రాలేదు అని చెప్పేసి స్పష్టంగా అధికారుల ద్వారా వివరించారు. కొన్ని వందల వీడియోలు ఇక్కడ ఉన్నాయి. నాగార్జున యాదవ్ గారు డిఎస్సి పేపర్ లీకేజ్ అయింది అని చెప్పేసి అంటున్నారు. నిట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల యొక్క ఆకాంక్షలు బట్టి రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి పేపర్ లీకేజ్ అయింది కదా, మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ చేత రాజీనామా చేయించాలి కదా. సార్, డిఎస్సి పేపర్ లీకేజ్ కాలేదు. మీరు కావాల్సి గూగుల్స్ లోనే చెక్ చేసుకోండి. వివిధ వార్తా పత్రికలు అనుకోండి, ఛానల్ అనుకోండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనుకోండి, ఎక్కడైనా మీరు చెక్ చేసుకోండి. 2025లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సి పేపర్ లీక్ అయ్యిందని చెప్పేసి మీరు నిరూపించగలరా? నిరూపించలేరు కదా. సరే, గూగుల్ని అడగండి, గూగుల్ మర్చిపోదు కదా. యూట్యూబ్ని అడగండి, మర్చిపోదు కదా. అదే విధంగా ఈ డిఎస్సి ప్రక్రియ అనేటువంటిది అమర్నాథ్ గారు కూడా దీనిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారనేటువంటిది ఇప్పుడు రాష్ట్రంలో యువత అంతా కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది. సో అనేక అనుమానాలు అన్నీ వచ్చిన తర్వాత కనీసం ప్రభుత్వం ఎంక్వైరీ కూడా వేయలేదు, స్పందన ఉండదు. ప్రజలు లక్షలాది మంది విద్యార్థులు, అలాగే యువత ఎవరైతే ఉన్నారో వారు భవిష్యత్తు కోసం రాసినటువంటి పరీక్షలో ఈ రకంగా అవకతవకలు జరిగితే మా భవిష్యత్తు ఏమైపోతుంది అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యువతకి సమాధానం చెప్పేటువంటి నాదుడు ఈ ప్రభుత్వంలో లేడు. మరి ఈ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. మరి అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, యువత బాధపడుతుంది, నిరుద్యోగులు బాధపడుతున్నారు, వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పేసి అంటున్నారు. మరి 1.5 సంవత్సరం ముందర జరిగినటువంటి ఈ డిఎస్సిని 16,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం పైన బురద చల్లడం అనేటువంటిది ఎంతవరకు సమయం? వాళ్ళు చదివారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దాదాపుగా సంవత్సరంన్నర పైన అవుతుంది వాళ్ళకు ఉద్యోగాలు. ఈ రోజు లీకేజ్ అని చెప్పేసి మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్. డిఎస్సి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడే డిఎస్సి రిజల్ట్ ఇవ్వకూడదని చెప్పేసి కోర్టుకు వెళ్ళినారు, రిక్రూట్మెంట్ ఆపేయాలని కోర్టుకు వెళ్ళినారు, తర్వాత పోస్టులు ఫిలప్ చేసేటప్పుడు రిజర్వేషన్ల పైన కోర్టుకు వేసినారు. దాదాపుగా 150-160 కేసులు ఒక డిఎస్సి పైన వేసి వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ నారా లోకేష్ గారు డిఎస్సి రిక్రూట్మెంట్ ని కంప్లీట్ చేశారు. కేవలం నోటిఫికేషన్ వేసినప్పటి నుండి 150 రోజుల్లో డిఎస్సి ఇచ్చినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కు. మరి డిఎస్సి అంటేనే చంద్రబాబు అంటేనే డిఎస్సి. ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు 14 డిఎస్సీలు వేశారు. 14 డిఎస్సీలు అంటే 14 డిఎస్సీలు ఆయన వేయడం ద్వారా కొన్ని వేల మంది టీచర్స్ రిక్రూట్ అయినట్టుగా మనం గమనిస్తాం. ఇప్పుడు లోకేష్ గారు ఒక సవాల్ విసురుతున్నారు. ఏమని సవాల్ విసురుతున్నారంటే, డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రమ్మండి, లేదా నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్తాను, ఆయనను డిఎస్సి అక్రమాలు నిరూపించమని చెప్పండి. డిఎస్సిలో అక్రమాలు జరగలేదు, సజావుగా జరిగింది, ఎక్కడ అవినీతి జరగలేదు అని చెప్పేసి నేను నిరూపిస్తాను. ఏ అభ్యర్థులు అయితే ఉన్నారో వాళ్ళ అభ్యర్థుల యొక్క లిస్టు కూడా ఇస్తాను, వాళ్ళ మెరిట్ ఇస్తాను, ర్యాంక్ ఇస్తాను, వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పేసి ఆయన సూటిగా స్పష్టంగా ఒక సవాల్ విసురుతున్నారు. మరి ఈ 2-3 రోజుల్లో ఆ సవాల్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్వీకరిస్తారా లేదా అనేటువంటిది
వేచి చూడాలి. ఒకవేళ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా, లేదా డిఎస్సి పర్ఫెక్ట్ గా జరిగింది, ఎక్కడ అవినీతి అక్రమాలు జరగలేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.